Today video is educational psychology విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అభ్యాసనం గురించి. అభ్యాసనం నిర్వచనాలు. పునర్భరణం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యాసనం అన్నదంటే డిస్కో క్రాఫర్డ్ ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో తెలిపాడు. వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యాసనం. అంటే వ్యక్తి అంతర్గత మార్పులతో కానీ పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే శాశ్వతమైన మార్పు అన్నది హిల్గార్డ్ అన్నాడు అనమాట. కోడ్ ఏంటంటే హిల్ ఎక్కాలంటే మనకి వ్యక్తి అంతర్గత మార్పులతో కానీ ప్రకృతి సంబంధం లేకుండానే హిల్ ఎక్కేయచ్చు అనమాట. అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పు మనకు వ్యక్తిలో ఒక అనుభవం ద్వారా శిక్షణ మార్పు వస్తే దాన్ని గ్రేట్ అంటాం కదా, అదే గేట్స్ అని గుర్తుపెట్టుకోండి. ప్రేరణ ప్రచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ ఏంటంటే ఈ ప్రేరణ ప్రచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే మధ్యలో ఎవరు వచ్చారంటే బోజ్ అనే వ్యక్తి వచ్చారని గుర్తుపెట్టుకోండి. ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు ఇది అనుభవం వల్ల వస్తుంది, కానీ జబ్బు అలసట మత్తు పదార్థాల వల్ల శరీరంలో ఏర్పడే తాత్కాలిక మార్పు కాదు అంది హెర్జిన్ హేన్. ఇది ప్రవర్తన లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు, కానీ ఇది జబ్బు అలసట వల్ల కాదని హెర్జిన్ హేన్ అన్నాడు అనమాట. అండ్ పరిసరాల అవసరాలను తీర్చుకున్నట్టుకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యాసనం అవుతుంది. గార్డెన్ మార్పు. మన పరిసరాల్లోకి వెళ్ళామనుకోండి, మనం మర్చిపోతాం, అదే గార్డెనర్ మర్ఫీ అని గుర్తుపెట్టుకుంది. అభ్యాసనం అంటే అనుభవం ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తన బలపరచడం లేదా బలహీనపరచడం హెన్రీ పి స్మిత్ అన్నారు.